మరి మీ ఫ్యామిలీ గురించి చూసుకుంటే అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చక్కగా సాంప్రదాయంలో మిమ్మల్ని నడిపించారు, మిమ్మల్ని తీసుకువచ్చారు. వారి గురించి ఫ్యామిలీ డీటెయిల్స్ అండి. డీటెయిల్స్ అంటే స్పెసిఫిక్గా ఏం కావాలి మీకు? అంటే ఫ్యామిలీలో అంటే మీ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? అంటే పర్టికులర్గా ఏంటంటే ఆడపిల్లకి ఇంకొంచెం మామూలుగా ఎంత సాంప్రదాయమైన ఆడపిల్లలకి ఇంకొంచెం పర్టికులర్గా కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. సో అలా ప్రతిదానికి ఆడపిల్ల కదా నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని కట్టుబాట్లు మరీ ఎక్కువగా ఉండేవా? లేదంటే మీరు స్వతహాగా దాన్ని పునికి పుచ్చుకొని ఓకే ఇది నా పద్ధతి, నేను ఆడపిల్లని కాబట్టి నేను ఇంతవరకు ఉండాలి అని చెప్పి మీరు ఆలోచించి దాన్ని ఫ్యామిలీలో నుంచి ఓన్ చేసుకున్నారా? అలా కాదు, మా ఇంట్లో మరి అది నా అదృష్టమేమో తెలీదు, కానీ మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ ఎప్పుడూ నేను డైనమిక్గానే ఉండాలని కోరుకున్నారు. కానీ బీయింగ్ డైనమిక్ అంటే ఏమిటి అంటే ఇక్కడ మా అమ్మకి కానీ మా నాన్నగారి తాత్పర్యం వాళ్ళకి వేషధారణ సభ్యతగా ఉండి, తెలుసుకోండి, ఇక్కడ వేషధారణ సభ్యతగా ఉండి ఎదుగుతున్న ఆడపిల్ల 10 మందిలో గౌరవప్రదంగా ఉండి, కానీ చదువులు వచ్చినా కెరియర్ వచ్చినా మగపిల్లలకి ధీటుగా ఏమాత్రం తీసిపోనట్టుగా ఒక స్త్రీ ఉండాలి అన్న భావాలు కలిగి ఉండడం ఒక రకమైన ఇట్స్ అ న్యూ రెవల్యూషన్ టు థింక్. ఆ కాలానికి ఇప్పుడు మనం ఎంతసేపు రెవల్యూషన్ అంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవడమో రెవల్యూషన్ అనుకుంటాం, ఏమ్మా మోడర్న్ వేర్ వేసుకోవడం రెవల్యూషన్ అనుకుంటాం, లేకపోతే బైకుల మీద ఆడపిల్లలు మగపిల్లలతో తిరిగేసేయడం రెవల్యూషన్ అనుకుంటాం. మా ఇంట్లో అది కాదు రెవల్యూషన్. ఒక స్త్రీ సత్సాంప్రదాయమైన వేషధారణలో ఉంటూనే, సపోజ్ నేను ఇప్పుడు ఎన్సీసీలో జాయిన్ అయ్యానమ్మా, ఇప్పుడు మరి అక్కడ నేను ప్యాంట్ షర్ట్గా వేసుకోవాలి, మరి ఇంత సాంప్రదాయంగా ఉన్నవాళ్ళు మరి ప్యాంట్ షర్ట్ అలో చేయకూడదుగా. మా నాన్నగారు మా అమ్మగారు ఏ రోజు వెనక ఆడలేదు. మా నాన్న పిల్ల ముచ్చట పడేవాడు నేను వైట్ నేవల్ డ్రెస్ వేసుకొని వస్తే. చాలా ఏమిటో ఏదో పోలీస్ ఆఫీసర్ వచ్చేంత ఆనందంగా ఉండేది మా నాన్నకి. నేను అలాగే ఎన్సీసీలో ఆడి పరేడ్కి వెళ్ళి ఆడి కెడెట్గా సెలెక్ట్ అయ్యి రైఫిల్ షూటింగ్లో ఉండి ఇవన్నీ ఆయన ఎలా చూసేవాడు. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఆడపిల్ల ఇలా ఉండాలి, ధైర్యంగా పోయి నలుగురు ఏమన్నా అంటే రెండు వాయించొచ్చేటట్టు ఉండాలి. కానీ అట్ ది సేమ్ టైం ఒక స్త్రీకి ఏమిటి అందం, ఆవిడని ఏది ఇంకా ఔన్నత్య స్థానానికి తీసుకువెళుతుంది. ఏం మనం ఒక కాంపిటీషన్ అనో లేకపోతే ఒక విద్యనో లేదా ఎందులోనన్నా ఏమంటారు ఇప్పుడు ఎన్సీసీ లాంటి వాటిల్లో వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ లంగావణి వేసుకోవడమే, మళ్ళీ వెంటనే జడ వేసేసుకోవడమే, మళ్ళీ ఇంత పూలు పెట్టేసుకోవడం, తారవడం, ఉండడం. సో అలా ఒక 2 విపరీత స్థితులకి నన్ను ఉండడం అనేది ఎందుకు, అది కూడా ఒక గర్వకారణమే. అలా ఉండడం కూడా ఒక స్త్రీ తనను తాను బ్యాలెన్స్ చేసుకోగలగడమే అని చెప్పించడము, అది నేను అంతే ఆనందంగా తీసుకోగలగడం, తద్వారా నన్ను బయట ప్రపంచం పెద్ద జోక్యం కలిగించుకోలేకపోయింది దానివల్ల. అమ్మ మీరు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఇటు ఎన్సీసీ కూడా వెళ్ళారన్నారు, ఎడ్యుకేషన్ మీది ఎంతవరకు అయింది? అంటే బేసిక్గా మనం 10th ఇంటర్ ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి మనలో ఒకటి ఉంటుంది, నేను డాక్టర్ అవ్వాలి, లేదంటే లాయర్ అవ్వాలి, లేదంటే టీచర్ అవ్వాలి, ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఓన్ కళ అనేది అయితే ఉంటుంది. అలా మీరు చిన్నప్పటి నుంచి ఏమనుకునేవారు? చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉంటుంది, చాలా అంటే చాలా, మామూలుగా కాదు. నేను ఇంటర్మీడియట్లో బైపీసీఏ తీసుకున్నాను, కానీ మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల డాక్టర్ అవ్వడం అంటే ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసిన వెంటనే ఏ ప్రయోజనము లేదు. దాని తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ స్పెషలైజేషన్, దెన్ ఫర్ సూపర్ స్పెషలైజేషన్. సుమారు 32 ఏళ్ళు అయిపోతుంది. అంత దూరం అంత కాలం చదివించగల శక్తి మా నాన్నకి నాకు లేదేమో అనిపించింది. ఇంటికి పెద్ద సంతానం అవ్వడం వల్ల మా నాన్నకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా నాన్నకి నేను సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగా. కాబట్టి మా నాన్నకి ఒక కొడుకులాగా నిలబడాలి అనే ఒక కోరిక ఉండింది నాకు. అందుకని ఇంటర్మీడియట్ బైపీసీ చేరిన ఆ వయసులో తర్వాత నేను వెంటనే నిర్ణయించుకుని దానికి ఖర్చుతో కూడిన చదువు అని నాకు ఎప్పుడైతే తెలిసిపోయిందో బాగా, అంటే ఒక రకంగా నా వరకు నాకు ఒక అవగాహన వచ్చిందో, వెంటనే నేను నాన్నకి ధైర్యంగా నిలబడలేను అన్న భావన కలిగింది. అప్పుడు నేనే నా మనసు మార్చుకొని నిజాం కాలేజ్లో గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకున్నాను. BA ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ చేశాను తల్లి. దాని తర్వాత నాకు లాలో సీట్ వచ్చింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక చాలా మంది తెలియదు కానీ నాకు లా ఈవినింగ్ కాలేజ్ సీట్ వచ్చింది అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ వచ్చింది. నేను 2 హ్యాపీగా చేసేసుకోవచ్చామో అనుకుని ఆశపడ్డిపోయాను. సో చెప్పారు అలా కాదు, ఐదర్ యూ హ్యావ్ టు డూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ యూ హ్యావ్ టు డూ లా. సరి అయిన
నాకు గైడెన్స్ లేకపోవడం వల్లనో లేదా అది ఏ రకంగా తలరాత రాసి పెట్టుండిందో నాకు తెలియదు, కానీ లా వదిలేసుకొని సీటు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కోటి ఉమెన్స్లో చేశాను. అలా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఎంఏ పొలిటికల్ సైన్స్. అమ్మ మీరు చెప్పినట్టు డాక్టర్ అవ్వాలని కలగన్నారు, అది అవ్వలేదు. ఇటు పొలిటికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సో ఈ రెండు అంటే ఇప్పుడు మీరు చదవటానికి స్తోమత లేదు అని ఆలోచించి వదిలేసిన దాని నుంచి ఇప్పుడు ఒక విరించి హాస్పిటల్ చైర్మన్గా ఎదిగారు. ఆ ప్రస్థానం అసలు ఎలా సాగిందంటారు? నాకు వివాహం అనంతరం నేను విరించి సంస్థలో ఉన్నానమ్మా. మా వారు విరించిని స్థాపించారు, ఆయన ఫౌండర్. సో వివాహం నన్ను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళింది. మీ కళ ఆ విధంగా సాకారం అయింది అనుకోవచ్చు. అంటే కళ దేవుని తల్లి, నాకు వివాహం ముందు కూడా నాకు చేతనైనంత నేను చేస్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు నేను ఈ విధంగా ఇప్పుడు కళ సాకారం అయింది అన్నాను అనుకోండి, అలాంటప్పుడు మధ్యతరగతి ఆడపిల్లలందరూ డబ్బులున్న వాళ్ళు మొగుడు దొరికితేనే పనులు అవుతాయి అనుకుంటారు కదమ్మా. అలా కాదు కదా. జీవితంలో డబ్బు అనేది రావచ్చు రాకపోవచ్చు తల్లి. డబ్బు అవసరం, కానీ డబ్బే ప్రాధాన్యం కాదు ఎప్పుడు కూడా. మన ప్రయాణం మనం తీసుకుంటూ వెళుతూ ఉంటే పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో ఒక అవకాశం ఇస్తాడు. అది ఈ రూపం అవ్వచ్చు, ఇంకో రూపం అవ్వచ్చు, ఇంకో రూపం అవ్వచ్చు. నాకు మా వారి రూపంలో ఇచ్చి ఉండొచ్చు నాకు. కానీ అందుకే కదా ఆయన ఇచ్చిన ఆ అవకాశాన్ని ఒక మహత్తరమైన అవకాశం కింద తీసుకొని నన్ను నేను మార్చుకోకుండా అలాగే ముందుకు తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఆర్థికంగా చాలా తక్కువ స్థానంలో నుంచి వచ్చి డబ్బు వచ్చిన వెంటనే నేనేమీ మారిపోలేదు. అందుకే ఎందుకు ఇది కూడా పరమేశ్వరుడు వరం కింద చూశాను. ఇది నన్ను ఇంకా రాణింప చెయ్యాలి అంటే నేను ఇంకా దీనిలో నుంచి బయటికి ఇంత సాంప్రదాయంగానే పడగలగాలి, అందాలు కొట్టుకుపోకూడదు. ఆ ప్రయత్నంలో ఇది నాకు నిజంగా ఒక వరమే.